మరి ఇక్కడ చూసుకుంటే నాదండ్ల మనోహర్ నాయుడు ఖచ్చితంగా ఈసారి గెలవడం ఖాయం. ఎందుకంటే జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ అయినా పెత్తందారులు ఎవరి చేతులు నడుస్తుందో అందరికీ తెలిసింది. మరి జనసేన పార్టీ కానీ టీడీపీ కానీ ఈసారి ఖచ్చితంగా తెనాల నాదెండ్ల మనోహర్ నాయుడు గెలవడం ఖాయం అని కూడా అంటారు, అధిక మెజారిటీతో అన్నట. అటానే ఉంటుంది. అటానే ఉంటుందా? అటానే ఉంటుంది, అవ్వదు. నిజంగానే ఉంటుంది. మరి మీరెంత మెజారిటీతో గెలవచ్చు? అంటే నేను చాలా ప్రాక్టికల్ మనిషి. చెప్పండి. చాలా ప్రాక్టికల్ మనిషి. అలాగే నా ప్రొఫైల్ చాలా 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 మధ్యతరగతి అండి. నా మనస్తత్వం మధ్యతరగతి మనస్తత్వం, నా ప్రొఫైల్ మధ్యతరగతి, నా హావభావాలు కూడా. నా ఒంటి మీద ఎక్కడ చూసుకో ఏమి ఉండదు. సింపుల్ కద్దర్ షర్ట్ అంతే. నాకే ఆడంబరాలు లేవు. వాస్తవంగా బతకాలి. అందుకే మీకు శివన్న లోకల్ అని వచ్చింది అన్నట్టుగా. నా కారు కావాలి కాబట్టి కారు ఉంది. అంతే. కారు కొనుక్కోలేని స్థాయిలో నేను లేను. ఓకే. నా పుట్టుక దగ్గర నుంచి. సో నా కారు కొనుక్కునే కెపాసిటీ ఉంది కదా అని చెప్పి వాళ్ళంతా బంగారాన్ని దిగేసుకోవాల్సిన కోరికలు. పుట్టకే గోల్డెన్ స్పూన్ పుట్టకన్నప్పుడు ఇవన్నీ అక్కర్లేదు అన్నట్టుంది. నేను ఒక మనిషి, సగటు మనిషి, మధ్యతరగతి మనిషి ఎలా ఉండాలో అలానే ఉంటారు. కానీ ప్రాక్టికల్ మనిషి. తప్పు అయినా ఒప్పు అయినా ఒకవేళ నాకు తెలియక నేను కూడా ఎక్కడ తప్పు చేసి ఉండొచ్చు. ఎవరన్నా వచ్చి అన్న ఏందన్నా ఇదిగో పలానాడికి తిట్టావంట, లేకపోతే పాపం బాధపడుతున్నాడు, లేదా ఆడు ఉద్యోగం అడిగి తెలియలేదంటున్నాయి, ఇంకెవరికో వేసావంట పాప ఆడు ఫీల్ అవుతున్నాడు అంటే అసలు నిజం అట్ట జరిగింది అట్లా రాదా అని చెప్పి, అరే పాపం వీడికెందుకు వెళ్ళేదిరా, నిజమేరా పాపం తప్పు జరిగింది, అరే తప్పు జరిగిందిరా ఈసారి నీకు వేస్తారని చెబుతా. కానీ దాన్ని ఇంకో మాటగా నేను అవును చేయను ఏముంది అంటూ. సో ఎక్కడన్నా చిన్న మిస్టేక్లు జరిగితే ఆ మిస్టేక్లు తెలుసుకొని రెక్టిఫై చేసుకునే మనిషి ప్రాక్టికల్గా. అట్లాగే చేసింది ఆనెస్టీ, నిజాయితీ, సిన్సియారిటీ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి స్ట్రాంగ్గా మాట్లాడతాను. స్ట్రాంగ్గా ఉంటుంది నా వాయిస్. ఎందుకు? ఆనెస్టీ అలాగే ఉంటుంది. ఆనెస్టీ, నిజాయితీ, నిలువుటద్దంలో బొమ్మ చూసుకోవాలంటే మన బొమ్మ అందంగా ఉండాలంటే భగవంతుడు ఇచ్చేది మేకప్ పెట్టి వస్తుందా? రాదుగా. ఒరిజినాలిటీయే. ఒరిజినాలిటీ. ఇప్పుడు నేను లేను అందంగా లేనా? ఎస్, నా ఒరిజినాలిటీ. పౌడర్ అంటే ఏందో తెలియదు, క్రీమ్ అంటే ఏందో తెలియదు, పౌడర్ అంటే ఏందో తెలియదు. ఎందుకున్నావు? ఎస్, ఏడబోయింది ఒరిజినాలిటీ. అందుకే నేను చెబుతున్నా, నేను గెలవటం 100% నిజం. మెజారిటీ. నాకు గత ఎలక్షన్స్లో నేను మళ్ళీ చెబుతున్నా, 2014 ఎలక్షన్స్లో సుమారు 17,000 ఓట్లతో ఓడిపోయాను. 2019 ఎలక్షన్లో సుమారు 18,774 ఓట్లతో గెలిచాను. ఇప్పుడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో సంక్షేమం, అభివృద్ధి చేసి చూపించిన ఎమ్మెల్యేగా ప్రజలు ఈ తెనాలి చరిత్రలో అత్యధిక మెజార్టీ పొందిన వ్యక్తి మా నాన్న అన్నవరం సత్యనారాయణ గారు. 28,000 ఓట్ల మెజార్టీ. ఇంకెవ్వడికి ఆ రికార్డులే. 28,000 ఓట్లతో మా నాన్న ఎమ్మెల్యే మెజార్టీ. 28,000. ఆయన కొడుకుగా, ఆయన వారసుడుగా మా నాన్న మెజార్టీని ఈ తెనాలి నియోజకవర్గ ప్రజలు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో రేపు ఆ రికార్డుని బద్దలు కొట్టే వ్యక్తి నేనే. ఖచ్చితంగా మీ ఎలక్షన్ లో నేను ఉంటాను. మీది ఖచ్చితంగా చూస్తాను, ఎలా ఉంటుందో కూడా చూస్తాను. ఎందుకంటే మీకన్నా ఎక్కువగా మా మీడియా కూడా ఉత్సాహంగా ఉంది. అదే నేను చూస్తున్నా. శివకుమార్ గల్లీ లీడరు, మీలాగా ఢిల్లీ లీడర్ కాదు. గల్లీ వాడి దెబ్బ గల్లీలోకి వస్తే తెలిసింది, ఢిల్లీలో కూర్చుంటే ఏం తెలిసింది. మరి గుంటూరు అందరూ హైదరాబాదు ఢిల్లీ లెవెల్ స్థాయి మనుషులు అని మీరు చెప్పుకుంటున్నారు, మీడియా హైప్ చేస్తుంది. శివన్న గల్లీలో ప్రతి ఓటరు, ప్రతి వ్యక్తి, ప్రతి నియోజకవర్గ ప్రజలకి అందుబాటులో ఉండేవాడు.
ఆడి అవసరాలు తీర్చేవాడు, వాడి సమస్యలు తెలుసుకునేవాడు, ఆడి సమస్యల పరిష్కారానికి నా వంతు ఏమైతే దాన్ని చేసే వ్యక్తిని. ప్రజలు ఎందుకు పోగొట్టుకుంటారు నన్ను? ఎందుకు పోగొట్టుకోవాలి? అసలు పోగొట్టుకుంటారు కాదు, ఎందుకు పోగొట్టుకోవాలి? 27,000 మందికి నివాస స్థలాలు ఇచ్చినందుక కాదుగా. మీరేం చేశారు? మీరేం మొదటిసారి కాదు కదా ఎమ్మెల్యే అయింది, 10 సంవత్సరాలు అయ్యారు కదా. ఆ 10 సంవత్సరాలు ఏం చేశారు? నివాస స్థలాలు ఇచ్చావా? ఇస్తే చెప్పు. అరే మేము అన్నావు శివకుమార్ కన్నా మెల్లగా పరిపాలించాం, అన్నావు శివకుమార్ కన్నా మెల్లగా ఇచ్చాం. ఏమి ఇచ్చావు చెప్పు. 1800 కోట్ల రూపాయలు ఈ తెనాలి నియోజకవర్గం పేదవాడి అకౌంట్లో డబ్బులు వేసిన శాసనసభ్యుడు ఇక్కడ. 1800 కోట్ల రూపాయలు గర్వంగా చెప్పుకుంటున్నారు. మళ్ళీ చెబుతున్నా, 18,100,1800 కోట్ల రూపాయలని డైరెక్ట్గా డీబీటీ పద్ధతిలో ఈ తెనాలి నియోజకవర్గ పేదవాడు మధ్యతరగతి వాడి అకౌంట్లో డబ్బులు వేసిన ప్రభుత్వంలో శాసనసభ్యుని నేను. అందుకు బాగొట్టుకుంటారా? మీరు చేశారా? మీ 10 సంవత్సరాల్లో మీరేం చేశారంటున్నారు? ఎన్ని కోట్లు ప్రజలకి సంక్షేమ రూపంలో ఇచ్చారు చెప్పు. 10 సంవత్సరాలు, స్పాన్ ఆఫ్ 10 years. బహిరంగ సవాలేనా? స్పాన్ ఆఫ్ 10 years, స్పాన్ ఆఫ్ 5 years, 4 సంవత్సరాలు 10 నెలలు. దాంట్లో 2 సంవత్సరాలు కరోనా, 2 years కరోనాలో అందరూ నవరంధ్రాలు మూసుకొని కూర్చున్నారు. అసలు వీళ్ళు కరోనా టైంలో హైదరాబాద్ని దాటి రాల మనోహర్ గారు. ఈ జనాల్లో కరోనాకి ఎవడు చచ్చాడు, ఎవడు బతికాడు, ఎవడు హాస్పిటల్లో ఉన్నాడో కూడా తెలియదు. నేను కరోనాలో స్వయంగా ప్రతి బజార్కి తిరిగి మెడికల్ కానీ, హాస్పిటల్ కానీ, కరోనా పేషెంట్కి శానిటైజేషన్ కానీ, ఆ బజార్లో కానీ కూరగాయల షాపులు బజార్కి వెళ్ళి తెచ్చుకోలేదు కాబట్టి ప్రతి వార్డులో, ప్రతి గల్లీ మొదట్లో రైతు బజార్లను పెట్టించా. రైతు బజార్ ద్వారా ప్రతి ఇంటికి కూరగాయలు అందించా, ప్రతి ఇంటికి సరుకులు అందించా. వాలంటీర్ల ద్వారా ప్రతి ఇంట్లో ఏ అవసరం ఉంటే ఆ అవసరాలు తెలుసుకుని తీర్చారు. వీళ్ళు ఎక్కడ ఉండరు? హైదరాబాద్లో బతుకు జీవుడా, అమ్మ మా కరోనా వస్తుందేమోనని ఇంట్లో కూర్చున్నారు. మరి నేను కరోనా తెచ్చుకున్నాక నాది ప్రాణం కదా, ఏదే ప్రాణమా? ఓకే. నా భార్య పిల్లలు లేరా? మీకే భార్య పిల్లలా? అంటే ప్రజల కష్టాల్లో ఉన్నప్పుడు కనపడరా, ఆదుకోరా, రారా. ఇవాళ 3 కండవాలు వేసుకొని టింకు 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 అని తిరిగితే ఓటేస్తారా? మీరు ఒక్కళ్ళు అయితే గెలవరని 3 కండవాలు చూపిస్తారా? అంటే భారతదేశం మొత్తం ఉన్న అన్ని పార్టీలు కూటమిలు కలిసిన జగన్మోహన్ రెడ్డి విన్ అవుతారంటారా? దాంట్లో అనుమానమే ఉందమ్మా. అసలు ఎందుకు వేయాలి అంటున్నా వీళ్ళకి ప్రజలు ఓటు. నాకెందుకు వేయాలో నేను చెబుతున్నా. మీకు ఎందుకు వేయాలనేది మీకు ఎందుకు వేయాలి అంటున్నా. మీరేమో కొత్త 10 సంవత్సరాలు ఎమ్మెల్యేగా పనిచేశారు కదా, ఆ 10 సంవత్సరాల్లో నేను చెప్పినట్టు చెప్పు. ఇదిగో నేను ఇంతమందికి సంక్షేమం ఇచ్చా, ఇదిగో నేను ఇంతమందికి ఇల్లు ఇచ్చా, ఇదిగో ఇంతమందికి నివాస స్థలాలు ఇచ్చా చెప్పు. నువ్వు చెప్పలేవు. అదేమంటే నేను పెదరావు నుంచి నందివెలుగు దాకా రోడ్డు వేసా అంటావు. మరి అవలేదే. ఓకే, అవలేదు. ఒకటో కృష్ణుడు నాగళ్ళ మనోహర్, 2వ కృష్ణుడు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్, 3వ కృష్ణుడు అన్నావల్ శివకుమార్. అవలేదే. అంటే మీరు దేనికి తెచ్చుకున్నారు? 70 కోట్ల రూపాయల వర్క్ తెచ్చుకొని కాంట్రాక్టర్ దగ్గర డబ్బులు తీసుకొని గాలికి వదిలేసి, నేను నా ప్రాంత ప్రజల అకౌంట్లో డబ్బులు వేసాను. ఓకే, చాలా తేడా ఉంది.